జీవితాలు సరి చేసుకొని వారి వల్ల మేము ఉంటున్నామేమో దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభువా. నీ సన్నిధిలో మేము ఎలా బలపడాలో నా ప్రభువా మాకు నేర్పించండి నా ప్రభువా. అయ్యా నీ సన్నిధిలోకి వచ్చినైనా నిన్ను మేము ఎలా అంగలార్చాలో మాకు నేర్పించండి నా ప్రభువా. తగ్గింపు స్వభావం మాకు దయచ్చే నా ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మేము ఎందుకు పనికిరానంటి వారు నా ప్రభువా. ఎంతో నా ప్రభువా దినదినము రక్షించి ఆయుష్నిచ్చినైనా మా ప్రయాణాల్లో నెమ్మదినిచ్చి శాంతినిచ్చి నా ప్రభువా. అయ్యా మా కుటుంబాలనైనా ఉచితంగా నువ్వు పోషింప చేస్తున్నావు నా ప్రభువా. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకునైనా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. ఎక్కడ చూసిననైనా శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు నా ప్రభువా. కుటుంబాల్లో నెమ్మది లేదు నా ప్రభువా. అయ్యా మనుషుల మధ్య ఐక్యత లేదు నా ప్రభువా. ప్రేమ చల్లారిపోయింది నా ప్రభువా. అయ్యా నీ రాకడ బహు సమీపంగా ఉందని తెలియపరుస్తున్నానైనా. ఇదిగో భయంకరమైన మరణాలతో నా ప్రభువా. అయినా ఏ ఒక్కరిలోనైనా భయం లేదు నైనా. అజాగ్రత్తగా బ్రతుకుతున్నాం నా ప్రభువా. ఎంతో అందమైన వారు నా ప్రభానైనా ఇంకోనైనా ధనవంతులు నా ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా నాయన ఇదిగోనైనా మేము ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృపే నా ప్రభువా. అయ్యా నీ నామాన్ని మేము దూషించేవారుగా ఉంటున్నానైనా. క్రైస్తులమైన మేమునైనా నైనా నిన్ను సిగ్గుపరిచేవారుగా మేము ఉంటున్నామయ్యా. వేషధారణ బట్టి మాలో నుంచి తీసివేనా ప్రభువా. అయ్యా నిన్ను కనుగొలనేని బట్టి మాకు ఎందుకు దేవా నీకు వందనాలయ్యా. అన్యజనుల మధ్యనైనా మేము దూషింపబడుతున్నాం నా ప్రభువా. కేవలం క్రైస్తులమని పేరు పెట్టుకున్నాం మేమేనా ప్రభువా. వేషధారణ భక్తి మాలో నుంచి తీసివేనా ప్రభా. నాయన ఇదిగో సీజన్లను బట్టి చేసే భక్తి మాలో నుంచి తీసివేనా ప్రభా. అయా నిత్య నరకాగ్నికులకు మేము వెళ్ళకుండా నాయన నీ చేతులు కావులుగా ఉంచుతున్నావు నా ప్రభా. అయా దినదినము నిన్ను స్తుతించుంటేనే నా ప్రభ లోకంలో మేము పడిపోతున్నాం నా ప్రభా. అయా లోకానికి నైనా మేము భయంగా బ్రతుకుతున్నాం కానీ దేవునికి మేము భయభక్తులతో మేము బ్రతకలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి దేవా. అయా నిత్య నరకంలో మేము పడిపోకుండా నా ప్రభా నైనా మా మార్గాలు మేము ఎలా సరి చేసుకోవాలో నీ ప్రార్థనతో మా జీవితాలు ఎలా కట్టుకోవాలో మాకు నేర్పించండి దేవా. అయ్యా నాయన యావత్ భారతదేశంలో జరుగుతున్న ఏనాయన ఈ ఆరాధనలన్నిటిపై ఆసీనుడివై ఉండు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఈ పునరుద్ధాన దినాన్ని నా ప్రభా నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానన్నాను నా ప్రభా. నీ ఆత్మనైనా మాలో ఉన్నాయి దిగిరండి దేవా. నైనా ఇక్కడ చెప్పే ప్రతి వాటిని ఉన్న ప్రభు మాటను నైనా మీరేనండి దేవా. అయ్యా మా జీవితాల్లో మేము ఇంకేదో సరి చేసుకోవాలో మీరు నైనా మాకు సమకూర్చండి దేవా. నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా ప్రభువా. నాయన ఇదిగో నా తండ్రి అయ్యా ఎంతోమంది నా ప్రభా నాయన ఎన్నో ఆశలతో నా ప్రభా. అయ్యా నాయన ఇరుకులు ఇబ్బందులతో నా ప్రభా నాయన ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నేను కుటుంబంలో ఉన్న కొరతలు మీరు తీర్చండి నాయన. ఆర్థిక ఇబ్బందులు మీరు తీర్చండి అయ్యా. నీకు వందనాలు నాయన. అయ్యా బిడ్డల కొరకునైనా ఎంతోమంది తల్లులు ఎదురు చూస్తున్నారయ్యా. వారి నోట్లో నవ్వుంచండి. నీ సాక్షులుగా నీ సన్నిధిలో వాడబడడానికి సహాయం దయచే నా ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సులువైన ప్రసవదన దయచ్చే నా ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అలాగే నాయన వాహనాలు నడుపుతున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, చెరువులు చేస్తున్న వారిని, ప్రతి ఒక్క బిడని నైనా కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడని వారి కష్టార్జితాన్ని నైనా వారు పొందుకునేలాగా సహాయం దయచే. నీకునైనా ప్రతిఫలం ఇచ్చేవారిగా నాయన నీ యందు భయభక్తులు కలిగే వారిగా జీవించడానికి సహాయం దయచే నాయన. చదువుకుంటున్న బిడలపై నీ ఆత్మ కుమ్మరించండి నాయన. వారి పరీక్షల్లోనైనా వారి ఎగ్జామ్ రాతుండగా నీ కాపుదాలు ఉంచండి నాయన. నీకు వందనాలయ్యా. నీకు విరోధమైన ఆయుధం ఏది పరుజేదంటున్నావు నా ప్రభువా. అయ్యా నాయన యవనస్తులతో మీరు మాట్లాడండి నాయన. యవన కాలంలో నా ప్రభువా అయ్యా నీ భయభక్తులతో బ్రతకకుండా లోకంలో ఎంతో చెడిపోతున్నారయ్యా. అయ్యా ఎంతోనైనా గర్విష్ఠులుగా ఉంటున్నారు నాయన. అయ్యా గర్విష్ఠుల్ని గద్దె నుంచి దింపుతానంటున్నావు నా ప్రభువా. అయ్యా నాయన వారు నాయన యవన కాలంలోనైనా ప్రభువా నాయన నిన్ను వెరిగిన ప్రభా నాయన నీకు లోబడినైనా యవన కాలంలో ఇది నాకు తగదని తెలుసుకుని గుర్తించినైనా నీ సన్నిధికి వస్తున్నారు వెళుతున్నారు తప్ప వేషధారిన భక్తి నా ప్రభా. అయ్యా వారిని నా ప్రభా ఒకసారి మీరు గర్దించండి నా ప్రభా. ఏ ఒక్కరికి హానికరంగా ఉండకుండా వారి హృదయాలను మార్చండి నా ప్రభా. అయ్యా ఇంకోనైనా పాపిని నైనా ఇంకో దొంగతనం చేసేవారినైనా క్షమిస్తానన్నావు కానీ వ్యభిచారం చేసే బిడ్డని క్షమించనన్నావు ప్రభా. అలాంటి వారిని మీరు
మార్చండి నా ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు నా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. అయ్యా నాయన బలహీనలు బలపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఇదిగో నా నీ దినాన్ని నా ప్రభా నీ సన్నిధిలో నీ దాసులు నిలబడుచుండగా నా ప్రభా మాకేదైతే జీవాహారం అవసరమో నా ప్రభా అయా మాట్లాడేది మనుషుడైనప్పటికీ నా ప్రభా నీ జీవాత్మతో నింపండి. నీ సిలువు చాటును మరుగుపరుచుకోండి నా ప్రభా. మాకు కావలసిన ఆహారాన్ని వితుచుండగా నా ప్రభా ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండా నా ప్రభా, ఏ అల్లరాత్మకు చోటు లేకుండా, ఏ సైతాన్ని ఆవరించకుండా నా ప్రభా అయా ఎలాంటి గలిబిలి లేకుండా నా ప్రభా ఆ మాటలు మా హృదయాల్లో నొచ్చుకుని లేగనైనా అవి మా జీవితాలకు అనుకూలంగా ఉండేలాగా మేము మార్చుకోవడానికి సహాయం దయచే నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. దినదినము నా ప్రభా నీ సన్నిధిలో మేము ఎలా ఆరాధిస్తున్నాము, ఎలా మొరపెడుతున్నాము నా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం దయచే నా ప్రభా. నీ నలుగురు సేవకుల్ని బలపరచండి. అనేక చోట్లనైనా నీ సువార్త పని మీద వెళ్ళి వచ్చి ఉండగా వాళ్ళ రాకపోకలందు తోడుగా ఉండండి నా ప్రభా. అయా సత్యమైన వాక్యం చెప్పుచుండగానైనా ఎన్నో ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అయినప్పటికీ నువ్వు సువర్ణంగా మారుస్తానన్నావు నాయన. అనేక జనములకు అధిపతులుగా ఉంచుతానన్నావు నాయన. అయా కోత విస్తారంగా ఉందని చెప్పావు నాయన. పనివారు లేరని మాట్లాడుతున్నావు అయ్యా. అయా నువ్వు సిద్ధపరిచేవారిగా ఉండడానికి సంఘాల్లో నీ కోతను కోసే నీ పనివారిని చేపట్టుకునే వారిని తయారు చేసే సేవకుల్ని లేవనెత్తండి నాయన. అయా అనేకనైనా యవనస్తులతోనైనా ప్రేరేపించండి నా ప్రభా. ప్రతి ఒక్కరు అర్హులే నా ప్రభా. నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యాన్ని మాట్లాడడానికి ప్రతి యవనస్తుల్ని మీరు పట్టుకోండి నాయన. ప్రతి ఒక్కరు అర్హులైన ప్రభా. ఎవ్వరు అర్హులు కాకుండా ఉండకూడదు నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు వాడుకోండి నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ప్రేరేపించండి నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. నేను ఎందుకు పనికిరాని దాన్ని, ఏ యోగ్యత లేనిదాన్ని నా ప్రభా. నీ సన్నిధిలోనైనా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తున్న ప్రభా. నా ప్రార్థనలో తప్పులుంటే మన్నించమని, అడిగినట్లు ప్రతిఫలం దయచేయమని, అడగరానివైనా అడిగితే ఉంటే దయతో క్షమించమని యేసతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రార్థించిన సలోన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. దేవుని మాటలు మనం విందాం. దేవుడు తన దాసుని బలపరిచి మన కొరకు వాడుకోబోతున్నారు కాబట్టి అందరూ ఆయన మాటల కొరకు మనం ఎదురు చూద్దాం. మన మధ్యలో రమేష్ అయ్య గారు ఉన్నారు, మనకి వాక్యాన్ని అందిస్తారు. మంచిది ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోగణుడ, ప్రేమ నమ్మకం గల మా పరలోక కన్న తండ్రి, మమ్మల్ని అత్మికులుగా ప్రేమిస్తున్న మా దేవ, మీ పరిశుద్ధ నామాను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గతించిన మా వారం నుంచి ఈ వారం వరకునైనా నీ అమూలమైన రెక్కల కింద మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా, వాక్య పాఠం ద్వారా మీరు మహిమ పొందాలని ఆశిస్తున్నాం ప్రభా. సంఘం కూడా మాతో ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ విలువైన మాటలు మాకు అందించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీరు కృప చూపు, దారి చూపమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, మా తోటి దేవుని సేవకులైన సంఘబిడ్డలైన మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం అనేకమైన మాటలు మనకు తెలియపరుస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వింటున్న ప్రతి మాట నిజంగా ఆ మాటల ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా, ఆ మాటల ప్రకారంగా మనం జీవిస్తున్నామా అన్నది మనం ఎవరికి వారు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నాం మనము, దేవుని మాటలు వింటున్నాం మనము. ఎవరితో ఎలా మెలగాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అది మాత్రం నేర్చుకోవట్లేదు. సమాజాన్ని ఎలా గౌరవించాలి, అధికారులను ఎలా గౌరవించాలి, నాయకులకు ఎలా గౌరవించాలి, ఒక మాట తీరన్నది మనం బొత్తుగా ఏం చేస్తున్నామంటే నేర్చుకోవట్లేదు. వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నేర్చుకున్నామనుకో, ఆ వాక్యంలో ఉన్న విలువ అవతల వ్యక్తికి అర్థమవ్వాలంటే మనం మాట్లాడే మాటను బట్టే అర్థమవుతుంది, మన ప్రవర్తన బట్టి కానీ, మన ఉద్దేశాలు బట్టి. కానీ ఈరోజు మనోళ్ళు కూడా ఎలాగంటారంటే, అలా ఒకటంటే మనోళ్ళు రెండు అంటున్నారు తప్ప దేవుని ప్రేమను కానీ, దేవుని ఉద్దేశాన్ని కానీ సమాజానికి ఏమాత్రం కూడా తెలియచేయకుండా అడ్డు తగులుతున్నదంటే మన వాళ్ళు అడ్డు తగులుతారు. ఎందుకంటే మనకు కూడా ఏమవుతుందంటే ఉద్రేకం, ఆవేశం, మనలోని కోపం
భేషజాలం అంటారు కదా, ఏమీ కూడా విడిచిపెట్టలేదు. ఏమీ విడిచిపెట్టకుండానే దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కోపం అలాగే ఉంటుంది, మూర్ఖత్వం అలాగే ఉంటుంది, అహం అలాగే ఉంటుంది, స్వార్థం అలాగే ఉంటుంది, పాపం భీతి కూడా అలాగే ఉంటుంది. అంటే ఏమాత్రం కూడా మనము మారడానికి ఇష్టపడట్లేదు. ఏమాత్రం కూడా బ్రతుకును కానీ జీవితాన్ని కానీ మార్చుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. ఏదో ఆదివారం ఆరాధన కాబట్టి వచ్చి విని వెళ్ళిపోతున్నాం తప్ప విత్తబడుతున్న వాక్యం మన జీవితానికి అన్వయించుకుంటున్నామా? అంటే ఒక క్రైస్తవుడు మాట దగ్గర నుంచి, నడవడ దగ్గర నుంచి, తలంపుల దగ్గర నుంచి ప్రతి పనులు ఏమన్నా తెలుసా? మార్పు కాపాడాలి. ఎక్కడ కాపాడుతుందండి మార్పు? చూడండి, క్రైస్తవుని మార్పు ఎక్కడ కాపాడుతుంది? మార్పు ఉందంటారా? మారు మనసు ఉందంటారా? నిజంగా బైబిల్ గ్రంథాన్ని చదివితే ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలి, అనేక విషయాలు దేవుడు ప్రతిదీ సామాన్య మనుషులు కూడా అర్థమయ్యే రీతిలో రాయించాడు. కానీ ఈరోజు ఎందుకో మనిషి దాన్ని అర్థం చేసుకోలేక, ఆ వాక్యాన్ని పాటించలేక ఈరోజు వరకు కూడా ఉద్రేకనకు లోనవుతున్నారు. విశ్వాసులు అలాగే ఉన్నారు, కొంతమంది సేవకులు అలాగే ఉన్నారు. ఇక సంఘానికి వచ్చి ప్రజల చెప్పక్కర్లేదు మనం. అంటే ఒక క్రమశిక్షణ, ఒక భయం కానీ భక్తి కానీ. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఏం నేర్పిస్తారండి? చదువు ఒకటే నేర్పిస్తారా? స్కూల్లో చదువు ఒకటే నేర్పిస్తారా? క్రమశిక్షణ, మంచి జ్ఞానం, విలువలు, అంటే ఒక నైతిక విలువలు, సమాజం పట్ల ఒక చదువుకున్నవాడు ఎలా ప్రవర్తించాలి. ఇది వరకు ఒక సామెత ఉండేది కదండి, చదువు లేనివాడు ఏమనేవారు? విద్య లేనివాడు వింత పశువు అనేవారు. ఇప్పుడు విద్య ఉండి కూడా, అన్నీ తెలిసి ఉండి కూడా పశువులాగా ఎవరు మారుతున్నారంటే మనమే. అంతే కదండి. ఒకప్పుడు విద్య లేనివాడు ఎలా అంటే అది తెలియదు, అంటే చదువుకోలేదు కాబట్టి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగి ఎలా మాట్లాడాలో తెలియదు. ఈరోజు అన్నీ తెలిసి ఉండి కూడా మనం ఎలా మాట్లాడుతున్నాం? నిజంగా యాకోబు రాసిన పత్రికలో భక్తుడు ఒక మాట అంటే చూడండి, మొదట అధ్యాయం 19వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదట అధ్యాయం 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడంట వినుటకు వేగురుపడివాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడై ఉండాలి. ఇప్పుడు ఎలా అంటున్నాడు? నా ప్రియ సహోదరులారా అంటే యాకోబు భక్తుడు రాస్తున్నారు, మీరు అందరూ దేవుని సంఘానికి వస్తున్నారు, మంచిదే, దేవుని గురించి పాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ అన్నీ చేస్తున్నా నువ్వు ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక అని. మీకు తెలుసా? నిజం చెప్పండి, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక అంటే ఎరుగారా ఎరగలేదా? చెప్పండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక అంటే ప్రతి మనుషుడు అన్నాడు వినుటకు వేగిరపడాలి. ముందు వినాలి, అవతల వాడు ఏం చెప్తున్నాడు అన్నది వినాలి. కొంతమంది ఉన్నారు అవతల వాడు మాట అన్నవారు, ఆడు ఏం చెప్తాడు వీళ్ళు వినరు. అంటే మాటలతోనే వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు, అవునా కదండి? మాటలతో వాదించేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు విన్న తర్వాత నువ్వు మాట్లాడాలి. అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో వినకుండా నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? ఒక వివాదం అవుతుంది, ఒక గొడవ అవుతుంది, ఒక సమస్య పరిష్కారానికి రాదది. ఇక్కడ అందుకని కదా నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక అంటే ప్రతి మనుషుడు అంట వినుటకు ముందు వేగిరి పడాలి, వినాలి. ముందు అవతల వాడు ఏం చెప్తున్నాడు వినాలి, సేవకుడు ఏం చెప్తున్నాడో వినాలి. ఆ సేవకుడు చెప్తున్నది బైబిల్లో ఉందో లేదో చదవాలి. వినుటకు వేగిరి పడంట. మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంట? నిదానంగా మాట్లాడాలి. మనకు లేనిదే అది, అంతే కదండి. మనకు లేనిదే నిదానం, మనకు లేనిదే సమాధానం. అంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి, అంటే ఆలోచించి మాట్లాడాలి. ఏ మాట పడితే ఆ మాట మనం వాడకూడదు, మనకు అధికారం లేదు. ఉందంటారా? ఏ మాట మాడితే ఆ మాట వాడే అధికారం మనకు లేదు. మాట్లాడటకు నిదానించువాడు, తర్వాత అంట కోపించుటకు నిదానించేవాడే ఉండవలను. ఈరోజు చిన్న ఊరికనే కోపం వచ్చేది కదా, ఎంత క్రైస్తవులమైనా, అవునా కదండి? ఊరికనే కోపం తట్టుకోలేరు. ఏంటో మరి తట్టుకుంటారు ఎవరన్నా? చిన్న మాట అంటే తట్టుకోలేరు. కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళంటి ఏడుపు వచ్చేస్తుంది. మనసులో పదే పదే ఓ తులిసేస్తుంది. నన్ను అన్నాడా దాన్ని విడిచిపెట్టరు. దాంట్లోనే ఏదో మెమరీ కార్డు లాగానో ఎంతోపు సెల్ ఫోన్లో చూసుకున్నట్టు దాని గురించి ఆలోచన.
దానివల్ల ఏమవుతుంది? బీపీ పెరిగిద్ది, రక్తపోటు వచ్చేస్తుంది. అవునా? అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దేని గురించి కూడా చింతించొద్దు. చింత అంటే ఏంటంటే వేదన, బాధ. మనిషికి రోగాలు ఏంటి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఏమంటాడు? టెన్షన్ వచ్చేస్తుంది అనుకో, దేని గురించి చింతపడు, జరిగిద్ది అంత వదిలేయండి. యేసుక్రీస్తు వారు చెప్తుంది, ఆయన వైద్యుడు, పరమ డాక్టరు. ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, దేని గురించి కూడా చింతించొద్దు, అసలు రేపుడు గురించి ఆలోచించొద్దు అన్నాడు ఆయన. రేపు సోమవారం కదా, రేపు గురించి ఆలోచించకండి. రేపు పొద్దున్న ఏ మాసం తెచ్చుకుందాం, ఏ సంత చేసుకుందాం వదిలేయండి. ఈరోజు బతుకుంటా చూద్దాం రేపుడికి, అంతే కదా. అసలు రేపుడు గురించి ఆలోచించు. మన ఆలోచన అంతా రేపుడు గురించి ఆలోచించి బీపీ పెరిగిపోయినప్పుడు మాటలు ఎలా వస్తాయి చెప్పండి? అంటే మనిషి భవిష్యత్తు కోసం ఆలోచించి రోగాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, అంతే కదండి. ఈరోజు నిద్రలో ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయో తెలుసా? పగలంతా టెన్షను, వేదనతో, బాధతో ఆ ఆలోచనలు మనసులో పెట్టేసేసుకుని. అంటే మనసు పడుకున్న తర్వాత అవయవాలు కూడా ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు బండి మీద వెళ్తామండి, ఇంటికి వచ్చి సెల్ఫ్ ఆపేస్తాం. సెల్ఫ్ ఆపకుండా బండి వదిలేస్తామా? సెల్ఫ్ ఎందుకు కట్టేస్తాం? దానికి రెస్ట్ కావాలి, బాడీకి కూడా రెస్ట్ కావాలి. దేవుడు అందుకే నిద్ర ఇచ్చాడు. ఆ నిద్రలో కూడా నీకు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, వేదన ఎక్కువైపోతుంది, దుఃఖం ఎక్కువైపోతుంది. అందుకే పడుకున్నట్టు ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. మాట్లాడేటప్పుడు కూడా నిదానించి మాట్లాడాలి. ఎందుకు నిదానించి మాట్లాడాలి? అవతలోడు ఏం చెప్తున్నాడో వినాలి, నువ్వు నిదానించి మాట్లాడాలి. కోపం కూడా ఎందుకు చూడండి, ఏమన్నాడు చూడండి, కోపించుటకు కూడా నిదానించేవాడు. అంటే ప్రతి చిన్నదానికి కోపం, అవునా కదా? ప్రతి తిన్నదానికి కోపం. ఎవరు అంటారండి? ఎవరు అనుకుంటారు చెప్పండి? ఎవరిని అనుకుంటుంటారు చెప్పండి? కుటుంబంలో ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అందుకని మాట్లాడేటప్పుడు కూడా ఎలాగంట నిదానించి మాట్లాడాలి, వినుటకు వేగురు పడాలి. ఎందుకు వేగురు పడాలి? ఇవన్నీ మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుడు. ఇవన్నీ కనుక మనం నేర్చుకోకపోతే రేపు పొద్దున్న సమాజంలో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు, నాయకుల దగ్గర ఎలా మాట్లాడాలో మనకు తెలియదు, అధికారుల దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదు. ఈరోజు మన క్రైస్తవులు కూడా, సేవకులు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అధికారులను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎక్కడ అధికారులని, ప్రభుత్వాన్ని ఎదిరించి మనం ఎక్కడ చెప్పాడంటారా? నిజంగా ఏమంటాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి, 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుషులు నియమించిన ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తము. అంటే మనుషులు కొన్ని కట్టలు నియమిస్తారు కదా, ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేస్తాయి కదా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులు నియమించిన ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తం లోబడి ఉండండి. ఇక్కడ ఈ మాట అన్నాడు కదా. మరి అపోస్తుల కార్యంలో 5:29 వచనం కూడా చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యంలో 5:29 వచనం. అపోస్తుల కార్యంలో 5:29 వచనం. అందుకు పేతురు అపోస్తులను, మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలను. ఇక్కడ ఏమన్నాడు? పేతురు గారు ఏమంటున్నారు చూడండి. అక్కడ పేతురు గారే మాట్లాడారు, ఇక్కడ పేతురు గారే మాట్లాడారు, అవునా కదండి? ఇప్పుడు పేతురు గారు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? మనుషులు నియమించిన ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తం లోబడి ఉండండి. 5:29 ఏమంటున్నాడు? 5:29 ఏమంటున్నాడు? అందుకు పేతురు అపోస్తులము, మేము మనుషులకు కాదు, దేవునికి లోబడి ఉండాలి. అంటే ఇక్కడ వ్యత్యాసం చూడాలి. ఏ విషయంలో దేవునికి లోబడాలి, ఏ విషయంలో దేవునికి లోబడాలి? ఇప్పుడు భారతదేశం కింద మనం ఉన్నాం. ఇప్పుడు భారతదేశం ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించాలి, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించాలి, నాయకులు గౌరవించాలి, అధికారులు గౌరవించాలి. ఇండియన్ చట్టం ప్రకారంగా ఆ చట్టానికి లోబడి మనం ఏం చేయాలి? గౌరవించాలి, బ్రతకాలి, అవునా కదండి? ఎప్పుడు మన దేవునికి లోబడాలి? ఇప్పుడు ఒక దానియేలు గారు ఉన్నారు, మనందరూ తెలుసు కదా. ఇప్పుడు దానియేలు గారు ఎవరు పరిపాలన ఉన్నారో? నెబుకద్నెజరు పరిపాలన ఉన్నారు. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు. వాళ్ళు ఎవరు పరిపాలన ఉన్నారు అంటే బబులోను రాజు కింద పరిపాలన ఉన్నారు. ఇలా ప్రతి చట్టానికి లోబడుతున్నారు, ప్రతి నాయకుడికి లోబడుతున్నారు. కానీ కొన్ని విషయాల్లో ఏం చేశారు? దేవునికే విధేయత చూపించారు. అంటే చట్టానికైతే లోబడి ఉన్నారు, కానీ ఎప్పుడైతే చట్టాన్ని మీరి, అంటే చట్టాన్ని మీరి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రతిమని నిలబెట్టారు. ఇప్పుడు మనకు సపోజ్ వస్తుంది, భవిష్యత్తులో రావచ్చేమో. అలాంటప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ చట్టాన్ని గౌరవించాలి, అక్కడ దేవుణ్ణి విలువ ఇవ్వాలి, అంతే కదండి. ఇప్పుడు అలా చెప్పొద్దు అంటున్నారు వాక్యాన్ని. అపోస్తుల కార్యాలు ప్రభు వాక్యాన్ని చెప్పొద్దు, మీరు సువార్తను ప్రకటించొద్దు అంటున్నారు.
కాదు, ఇక్కడ మేము మనుషులకు కాదు దేవునికి లోబడాలి. ఇక్కడ ఇదే పేతురు గారు పత్రిక రాస్తూ ఏమన్నాడు, మనుషులు నియమించిన ప్రతి కట్టడకు ప్రభునితో లోబడి ఉండాలి. ఇప్పుడు సువార్త చెప్పొద్దు అంటారండి, మానేదమ్మా? సువార్త ఎలా చెప్పాలి? వివాదాలతో చెప్పాలా? గలిబిలు చేసి చెప్పాలా? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా గలిబిలు చేశారా? ఇప్పుడు రోమా చక్రవర్తుల పరిపాలనలో యేసుక్రీస్తు వారు ఎవరైనా గలిబిలు చేశారా? ఏ అధికారినైనా దూషించారా? ఏ నాయకుడినైనా దూషించారా? లేదు. ఆయన చెప్పవలసింది చాలా క్లియర్గా అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఆయన పన్ను కూడా చెల్లించాడు కదా, చెల్లించడం లేదు చెప్పండి. అంటే అధికారులు మనం ఏం చేయాలి? గౌరవించాలి. నాయకులు గౌరవించాలి. అంటే ఎన్ని విషయాల్లో చట్టానికి లోబడి, కానీ ఎప్పుడు దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, దేవుని వాక్యం నీ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఆ వాక్యాన్ని మీరు చేసినప్పుడు నువ్వేం చేయాలి? దేవునికే లోబడాలి. అప్పుడు కొడతారు, హింసిస్తారు, చంపుతారు, అయినా సరే నువ్వేం చేయాలి? ఒక దానియేలులాగా, ఒక షట్రక్కలాగా, ఒక మేషక్ అబేద్నెగోలా నువ్వు దేవుని పక్షాన్ని నిలబడాలి. అందుకే మనుషులకు కాదు దేవునికి లోబడాలి. ఇక్కడ మనుషుడి నుంచి ప్రతి కట్టడానికి అంటే ఒక చట్టానికి లోబడాలి, నాయకులకు లోబడాలి, అధికారులకు లోబడాలి. కింద అంటాడు చూడండి 18వ వచనంలో, 2:18 పేతురు రాసిన 2:18 ఏమంటారు చూడండి, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక. అంటే ఎవరికంటే చూడండి, పనివారులు అంటే ఎవరు పనివారులు? మన పనివారమే కదా, దేవుని పనివారమే కదా మనం. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ఇంకెవరికంట, ముష్కరులైన మీ యజమానుల కంట పూర్ణ భయంతో లోబడి ఉండండి. అంటే మనం ఎవరికి లోబడతాం? మంచి వాళ్ళకి, సాత్వికులకే కదా మనం లోబడేది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ముష్కరులైన మీ యజమానులకి. అంటే కొంతమంది ఎలా ఉంటారో చెప్పండి. ఇప్పుడు గల్ఫ్ దేశాలు వెళ్తారండి, అందరికి మంచి వాళ్ళు దొరుకుతారా అని చెప్పండి? అందరికి మంచి యజమానులు దొరుకుతారా? ఒకళ్ళు బాధలు చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. కొంతమందికి మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏమన్నా పనివారులారా మంచివారును స్వాత్వికులైన వారికి మాత్రమే కాక. అంటే నువ్వు వందనం చేస్తే వందనం చేసేవాడు కాదు, నేను హింసించేవాడు, నేను బాధ పెట్టేవాడు కూడా ఏమంటున్నాడు? ముష్కరులైన మీ యజమానుల కంట లోబడి ఉండండి. పూర్ణ భయంతో. ఒక యజమానుడి దగ్గర మనం పని చేస్తున్నప్పుడు ఆ యజమానుడు మూర్ఖుడే కావచ్చు, గర్విష్ఠే కావచ్చు, లోబడ్డారా లేదా? ఇప్పుడు నెబుకద్నెజరు కాలంలో దానియేలు గారు లోబడ్డారా లేదా? మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఒక ప్రభుత్వం కింద మనం ఎందుకు లోబడి బ్రతకలేకపోతున్నాం? అంటే తిడతారండి, హింసిస్తారండి. బైబిల్ ముందే చెప్పింది, లోకంలో మీకు శ్రమ కలిగిద్ది అంది, లోకంలో మీకు ఆనందం కలిగిద్దని ఎక్కడా బైబిల్ చెప్పలే. మీకు శ్రమ కలిగిద్ది, అయినా సరే మీరు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు నా పక్షాన ఉన్నాడని ధైర్యంతో ఉండాలంటే ముష్కరులైన మీ యజమానుల కంటే ఏం చేయాలి? లోబడి ఉండండి. ఎందుకు లోబడమంటున్నాడో ఆలోచించండి. అసలు అధికారాన్ని ఎదిరించొద్దని బైబిలే చెప్పింది. మీకు తెలుసా? చూడండి, నిర్గమాకాండము 22 వచనము. నిర్గమాకాండము 22 వచనం ఏం చెప్తుంది చూడండి. బైబిల్ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చూడండి. నీ దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారులను ఏమందనమా శపింపకూడదు. ఏం చెప్తుంది ఇక్కడ చూడండి. నీ దేవుణ్ణంట నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని అంటే ఏం చేయకూడదు? శపించకూడదు. ఎంతమంది శపిస్తాను చెప్పండి? మనం చెప్పండి. పింఛన్ ఇవ్వకపోతే శపించామా? శాపనార్థాలు పెట్టామా? చెప్పండి. రేషన్ ఇవ్వకపోతే శాపనార్థాలు పెట్టామా? మరి ఏం నేర్చుకుంటున్నాం క్రైస్తవులు? మనకేమి నేర్పారంటే దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు అంతే. ఇంక రెండోది ఏం నేర్పలేదు మనకి. నువ్వు అడగడం, ఆయన ఇవ్వడం అంతే. మనం అడగడం, ఆయన ఇచ్చాడు. మీకు రెండు తప్ప మనిషి ఎలా బ్రతకాలో, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో, సమాజంలో ఎలా విలువ ఇవ్వాలో, సమాజానికి ఎలా గౌరవించి మాట్లాడాలో ఇది నేర్పలేదు మనకి. ఇక్కడ ఏమంటున్నా చూడండి, నువ్వు అంటే దేవుని నిందింపకూడదు అంటే ఈరోజు మనం ఎలా నిందిస్తాం? నీ ప్రజల అధికారిని శపించకూడదు. మనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందనుకో, దేవుడు మంచాడు, అవునా కదా? మనకు అనుకూలంగా ఉన్న అధికారం అనుకో, దేవుడు మంచాడు. ఇప్పుడు అధికారి కొంచెం కఠినంగా ఉన్నాడు అనుకో, ఎవరు నిందిస్తావు నువ్వు? అని నిందించేది ఎవరిని? అధికారినే, దేవుణ్ణా? నిజం చెప్పండి, ఈరోజు సమాజంలో ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా, క్రైస్తవుల మీద ఇన్ని హింసలు జరుగుతున్నాయి కదా. మందిరాలు కూలగొడుతున్నారు, సేవకులు కొడుతున్నారు, చంపుతున్నారు, హింసిస్తున్నారు కదా. అంటే ఎవరు నిందిస్తున్నారు ఇప్పుడు? మీరు చెప్పండి, ఎవరు నిందిస్తున్నారు? దేవుణ్ణే కదా. మనం ప్రార్థన చేయడం మర్చిపోయాం.
సహనంతో ఉండడం మర్చిపోయాం. ఆధ్యాత్మికంగా మనం తగ్గించుకోవడం మర్చిపోయాం. ఎందుకంటే అడగండి ఇస్తాడని చెప్పారు తప్ప మీ బ్రతుకును మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి, ముష్కరులైన మీ యజమానులు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండండి అని. నువ్వు అధికారిని నిందిస్తున్నావంటే ఎవరు నిందించినట్టు? దేవుని నిందించినట్టే. నువ్వు అధికారిని శాపిస్తానంటే ఎవరిని శాపిస్తున్నట్టు? అంటే నీకు మంచి అధికారిని దేవుడు ఇవ్వలేదనా? అందుకంటే నీవు అంటే దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని ఏం చేయకూడదు? శపించకూడదు. మనకు పని అవ్వ ముందే మనమే ఇచ్చేస్తామని లంచం కదా. ఆడు అడగడు, నిజం చెప్పండి. ఆడు అడుగుతాడా? ఆడు అడక్క ముందే టేబుల్ మీద ఇచ్చేస్తాం మనం. ఎందుకంటే మన పని అయిపోవాలి. లంచం తీసుకోవడము తప్పే, లంచం ఇవ్వడం కూడా తప్పే. భారతదేశ చట్టం ఏం చెప్తుందంటే లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే. మరి మనం తప్పు చేయట్లేదా చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందండి? హెల్మెట్ పెట్టుకోమందంట. అన్నా హెల్మెట్ ఎందుకు? నీ తలకు ఒక రక్షణ కవచం, ఒకవేళ ప్రమాదంలో పడిపోతావేమో అని నీ భద్రత కోసం ప్రభుత్వం ఒక హెల్మెట్ పెట్టుకోండి, కారులో సీటు బెల్ట్ పెట్టుకోండి, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడొద్దు, నిదానంగా వెళ్ళండి అంటే అనేకమైన చట్టాలు మనకేం చెప్తున్నాయి? నేర్పిస్తున్నాయి. మనం ఏం చెప్తాం? హెల్మెట్ పెట్టుకోం. అది దొరక మనకి ఏం చేస్తాం? చేతిలో ఎంతో బట్టి అంటే ఆ పూటకి తప్పించేసుకుంటున్నాం. ఆ పూటకి అంటే దొరికాం కదా ఎంతో కొంత ఇచ్చేసి, అది నీ ప్రాణానికి రేపు పొద్దున్న పెరుముప్పు తీసుకొస్తుంది కదా. అవునా కదా? ఈరోజు తప్పించుకుని అన్ని రోజులు ఒక రోజు ఉండవు కదా. అంటే లంచం ఇవ్వడం తీసుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంత తప్పే. అంటే మనం ఏ చట్టాన్ని కూడా ఏం చేయట్లేదు, ఫాలో అవట్లే. ఒక హెల్మెట్ పెట్టుకోరు, డ్రైవింగ్ చేసినప్పుడు మొబైల్ మాట్లాడొద్దు అంటారు, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోరు. అంటే ప్రతిదీ ట్రాఫిక్ రూల్స్ పార్ట్ అవర్. ఆ ట్రాఫిక్ రూల్స్ అంటే చాలామందికి తెలియవు. బండి తోలుతా మూర్ఖత్వంగా తోలుతారు. అంటే మనం ఎలా నేర్పాలి పిల్లలకి ఏంటి? ఎవరికి ఏంటన్నా నువ్వు బండి మీద వెళ్తున్నావు జాగ్రత్తగా వెళ్ళు, ఇదిగో 60 నుంచి 70 కిలోమీటర్ స్పీడ్ పెడితే నువ్వు జాగ్రత్తగా వెళ్తావు. అంతకు మించి కనుక నువ్వు ఫాస్ట్గా వెళ్తే ఏమవుతావు? నీ ప్రాణానికి నువ్వే ముప్పు తెచ్చుకుంటావు. అంటే చక్కగా చెప్పాలి, నాన్న బండి కొనిచ్చే మంచిదే. ఎప్పుడు కొనేవాళ్ళే చెప్పండి? ఇప్పుడు కొనేవాళ్ళే ఎన్ని సంవత్సరాలు వస్తే బిల్లు చేస్తారు? ఒక 20 వచ్చాయి కదా బిల్లు చేస్తారు. మరి 20 వస్తే సంసార జీవితానికి వచ్చినట్టు కదా. మరి 20 రాకముందు బండి ఎందుకు కొన్నాం మనం? ఈరోజు ఎందుకు పిల్లల కింద గవర్నమెంట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? అంటే బండి వేసుకెళ్ళిపోతుంటే అబ్బో నా పిల్లోడు ఏం చేస్తున్నాడు, మురిసిపోతున్నాం. ఒకరోజు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తా? దేవుడు నా కడుపు, దేవుడిని అడుగు కొన్నావు బండి కొన్నప్పుడు చెప్పండి? దేవుడిని అడుగు కొన్నామా? నాయన వీడు వయసు ఎంత ఉంది, వీడు చూస్తే బక్కగా ఉన్నాడు, మరి వీడికి 3 లక్షల బైక్ ఎందుకు అని అడిగావు దేవుణ్ణి? అంటే ఏడుస్తున్నాడని. వీడు వయసు ఉంది, వీడికి మొబైల్ ఫోన్ ఎందుకు అని అడిగావా? అంటే సమాజంలో ఏది జరిగినా మన పిల్లలకు కానీ తల్లిదండ్రులుగా బాధ్యత మనం సరిగ్గా తీసుకోవట్లేదు. అంటే తప్పు జరిగిన తర్వాత లబోదిబమని ఏడుస్తున్నాను తప్ప ఒక వాక్యాన్ని పిల్లలకు ఏ విధంగా బోధించాలి, ఒక కుటుంబంలో ఏ విధంగా నిలబెట్టుకున్న ఆలోచన మనకు లేదు. అంటే మనకు మంచి జరిగిందనుకో, ఎవరికి మంచివారికి సాత్వికులను లోబడి ఉంటాం. అది ముష్కరులకు ఏం చేస్తాం? తిడతాం. కొన్నిసార్లు దేవుడు తన పిల్లలు బాగు చేయాలంటే ఏం చేస్తాడో తెలుసా? కఠినమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాడు. ఎందుకనుకుంటున్నారు? మీరు బాగుపడాలంటే మనకు పొడిచేవాడు ఉండాలి, అంతే కదండి. దెబ్బ తగిలితేనే కదా విలువ తెలుస్తుంది. దెబ్బ తగలకుండా విలువైన తెలుస్తుందా? ఒక ప్రాణం విలువ తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చిందండి, హార్ట్ అటాక్ ముందు బాగా తాగాడు, బాగా తిన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది అని ఈసారి నువ్వు చచ్చిపోతావు అంటాడు. మద్యం ముట్టుకున్నా ఏం తిన్నా చచ్చిపోతాడు. మనిషి ఎలాగుంటాడు? నడుతకు జాగ్రత్త పడతాడు, తినడానికి జాగ్రత్త పడతాడు, టయానికి ట్యాబ్లెట్లు వేసుకుంటాడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ముందు చేసుకున్న జీవితం ముందు చూసారా? అది అంటే దెబ్బ తగిలితేనే కానీ మనకేం తెలదు, ప్రాణం విలువ తెలియదు. ఇక్కడ అంటున్నాడు నీ అధికారిని అంట శపింపకూడదు. అంటే నువ్వు అధికారిని శపిస్తానంటే ఎవరిని శపించేస్తున్నావు? దేవుని శపిస్తున్నావు. అంటే దేవుని నియమాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎదిరించేది ఎవరో? మనమే. అందుకే వినుటకు వేగురపడాలి, మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, నాయకులతో ఎలా మాట్లాడాలి, దేవునికి ఎలా లోబడాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకుంటారు చెప్పండి? పిల్లలు స్కూల్లో భయపడతారు, సంఘంలో భయపడతారా చెప్పండి? ఇప్పుడు సంఘ పాస్టర్ గారి దగ్గరికి వచ్చానుకో కుదురుండని చెప్తారా చెప్పండి? అదే టీచర్ గారి దగ్గరికి వెళ్ళండి, నువ్వు చెప్పక్కర్లేదు, ఆడే చేతులు కట్టుకుని నుంచి ఉంటాడు, అవునా కదా?
అంటే ఒక టీచర్ అంటే భయం ఉంది, ఒక ప్రిన్సిపాల్ అంటే భయం ఉంది, ఒక దేవుడు అంటే భయం లేదు. మనం పట్టించుకోం కదా. చెప్పాలి. పిల్లలకు నేర్పకపోతే ఏమైపోద్దంటే రేపు పొద్దున్న అధికారులు ఎవరో తెలియదు, నాయకులు ఎవరో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఈ వయసు అంటే తల్లిదండ్రులు కొడతా పిల్లలు అంటే ఎదురు తిరుగుతున్నా మనం నవ్వుతున్నామంటే ఏంటి కారణం? చిన్నప్పుడు కాదు అనుకుంటున్నావు కదా, చిన్నవాడు కదా నవ్వుతున్నామంటే కారణం ఏంటి? రేపు పొద్దున్న ఇప్పుడు తన్నోడే రేపు పొద్దున్న ఏం చేస్తాడో మెడపట్టి గింటేస్తాడు, అవునే కదా. అంటే మన మీద చేయవున్నాడు, అవసరమైతే బెత్తం పెట్టి 2 దెబ్బలు వాడాలి. అంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అంటే వయసు వచ్చేసింది ఏదైనా చేసుకుంటారేమో భయం, అందుకనడం మొక్కగా ఉన్నప్పుడే వంచాలా, మ్రాయిన తర్వాత వంగిద్దా? మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, అది మ్రానైన తర్వాత వంగదు. అంటే చిన్నప్పటి నుంచి మనం దేవుని భయంలో పెంచలేదు, దేవుని విలువల్లో మనం పెంచలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు నన్ను తిడితే నేను చేస్తాను అంటాడు. ఇంకేమంటాడు? ఇంకా తల్లిదండ్రులు ఇంకేముంటుంది? ఇంకా ఏమన్నా చేస్తాడన్న భయం వేదనలకు అదే ఉంటుంది కదా. అంటే మాట వినకపోవడానికి కారణం ఏంటంటే ముందు మనం అనక దేవునికి లోపడితే మన పిల్లలు ఎదుట ఎలా మాట్లాడాలి, సమాజం ఎదుట ఎలా మాట్లాడాలి, నాయకులు ఎదుట ఎలా మాట్లాడాలో అన్నది ఆలోచిస్తే ఇప్పుడు మన దేవుని బిడ్డరా సమాజంలో శాంతి సమాధానం ఉంటుంది. మనం ప్రార్థన చేసినంత శాంతి రాదు, సమాధానం రాదు. అంటే మన నడవడికను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాట తీరుని బట్టి. ఇతను ఎవరో చాలా చక్కగా మాట్లాడుతున్నారండి, పెద్దలంటే చాలా గౌరవం అండి, సమాజం పట్ల బాధ్యత కలిగి మాట్లాడుతున్నాడండి, సమాజం పట్ల మంచి మాటలు మాట్లాడుతున్నాడండి. మనం ఎలా మాట్లాడుతున్నాం? మన పిల్లలు మాట్లాడాలని ఆలోచించండి. అందుకని అన్నాడు నీ ప్రజల్లో అధికారిని అంట శపించకూడదు. అంటే నిన్ను బట్టే కదా నేర్చుకునేది, నన్ను బట్టే కదా నేర్చుకునేది. ఇప్పుడు ఒక అధికారి వచ్చాడు, మన చక్కగా కూర్చోబెట్టి మనశాంతంగా మాట్లాడడానికి ఎలా ఉంటుంది? అధికారం అనుకుంటా, మా నాన్న ఎందుకు అతను గౌరవిస్తున్నాడు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడేమో, ఒక అధికారేమో, ఒక నాయకుడేమో అని మన ప్రవర్తన బట్టి నేర్చుకుంటాడు. ఎవడవచ్చాడు పోరాన్నం అనుకో, రేపొద్దున అదే నేర్చుకుంటాడు. అందుకే చక్కని మాటలు చెప్తున్నాడు చూడండి. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు చూడండి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజలను అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రాన్ని ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడంట ప్రధాన యాజకుడని నాకు తెలియదు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్తున్నాడు ఇక్కడ, నీ ప్రజల అధికారిని ఏముంది? నిందింపవద్దు, శపించవద్దు అని వ్రాయబడి ఉన్నది. అంటే పౌలు గారు ధర్మశాస్త్రంలో ప్రవీణుడే కదా, ధర్మశాస్త్రం వడబోసి నేర్చుకున్నవాడే కదా. ఎందుకంటే ఇక్కడ అంటాడు చూడండి, పైన ఒక వచనం ఉంటుంది, పౌలు అతను చూచి సున్నము కొట్టిన గోడ దేవునిని కొట్టును, నువ్వు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శించి కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టును ఆజ్ఞాపించుచున్నావు అన్ను. అని దగ్గర నిల్చున్నవారు, నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషించేదో అని అడిగారు. అంటే నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా అంటే ఆయన ఏమన్నాడు? అతను ప్రధాన యాజకుడు అని నాకు తెలీదు, నీ ప్రజల అధికారిని ఏం చేయకూడదంట? నిందింపకూడదు. కానీ మన మాట్లాడకుండా చెప్పండి, ఈరోజు మనం కూడా ధర్నాలు చేస్తున్నాం, మనం కూడా రోడ్డు ఎక్కుతున్నాం, కానీ ఏంటి ఉపయోగం? రోడ్డు ఎక్కి ధర్నా చేసేంతకన్నా ప్రార్థన చేద్దాం చాలానయ్యు, అంతే కదండి. ప్రార్థన చేస్తే రాజ్యాలు మారిపోయినాయి బైబిల్లో, ప్రార్థన చేస్తే నాయకులు మారిపోయారు, ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు మారిపోయినాయి. అది పక్కన పెట్టేసాం మనం, ప్రార్థన అన్నది పక్కన పెట్టేసాం, వాక్యం అన్నది పక్కన పెట్టేసాం, సహవాసం అన్నది పక్కన పెట్టేసాం. కొంతమంది సేవకులు ఏంటంటే ప్రజల్లో ఫాలోవర్స్ కోసం లేదా రకరకాల చేసేవాళ్ళ కోసం ఏం చేస్తుందంటే రోడ్డు ఎక్కి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఉపయోగపడుతున్నాయి తప్ప దేవుడికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ ఈ ఏమాత్రం కూడా ఉపయోగపడట్లేదు. అంటే ప్రార్థనా సహవాసం మర్చిపోయాం కదండి. అంటే ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు మారలేదా? ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలవలేదా? ప్రార్థన చేస్తే ఎన్ని జరగలేదు చెప్పండి? ప్రార్థన వల్లనే కాదు అన్నాడు కదండి. ప్రార్థన చేయాలి కాదు, మర్చిపోయాం. ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఈరోజు. ఎంతోపు వాక్యం చెప్పాలని కొన్ని ప్రాంతాలు తిరగాలనుకుంటున్నారు తప్ప ప్రార్థన చేసేవాళ్ళు కరువు అయిపోతున్నారు సమాజంలో. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అధికారుల కోసం చేయాలి, రాజుల కొరకు చేయాలి, నాయకుల కొరకు చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి కదా. ఆ ప్రార్థన మర్చిపోయాం మనం. మనకు ప్రార్థన అంటే ఏం గుర్తొస్తుంది? మనకి ఏది లోటో అది గుర్తొస్తుంది. మనకి సమాజం పట్ల,
ప్రజల పట్ల మారు మనసు కానీ బాధ్యత గుర్తు రావట్లేదు. మనకి ఏదైతే లోటు ఉందో అదే గుర్తు వస్తుంది. అంటే నీ అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావు, మరి సమాజం ఎలా మారుతుంది? ప్రపంచం ఎలా మారుతుంది? ప్రార్థన అంటే ఏంటి? రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు, నాయకులందరి కొరకు, మనుషులందరి కొరకు ఎంత టైం పడుతుంది చెప్పండి ప్రార్థన చేయాలంటే? కనీసం ఉపవాస ప్రార్థనలు అన్నా చేస్తున్నారా? ఉపవాస ప్రార్థన దేనికి చెప్పండి? దేనికి ఉపవాస ప్రార్థన? బూతులు తిట్టనుగా చెప్పండి? దాంట్లో పిహెచ్డి చేయడానిక? దాంట్లో డిగ్రీ చేయడానిక? కనీసం ఉపవాస ప్రార్థనలు అయినా చేస్తున్నారా? ప్రపంచ శాంతి కొరకు అంటారు, చేస్తున్నారా? ఆ మాట రాదు. అంటే మన స్వార్థం కోసం తప్ప ఎదుటివాడు రక్షణ పొందడం కానీ ఎవడ ఉపవాస ప్రార్థన చేయట్లే. అందుకే మనకు సమాజం ఏంటో, దేవుని సేవ ఏంటో, దేవుని సేవకులు ఏంటో, లోక అధికారులని మనకు తెలియట్లేదు. అంటే ఇతరుల పట్ల సరైన గౌరవం లేదు. అంటే మన చిన్నప్పటి నుంచి మనం తప్ప ఎవడన్నా వచ్చి ఆరాధిస్తున్నాడు ఇక్కడికి? ఏ ఇతర క్యాస్టోడు వచ్చైనా చెప్పండి, ఎవరు మారారు చెప్పండి? వాళ్ళు వాళ్ళలాగానే ఉన్నారు, మనం మనలాగానే ఉన్నాం. ఏంటి మనం సాధించింది చెప్పండి? వాళ్ళైనా మార్పు కాపాడ్డదా? ఎందుకు కాపాడలేదు? మనలో మార్పు లేదు కాబట్టి, అంతే కదండి. మనలో నీతి లేదు కాబట్టి, మనలో న్యాయం లేదు, మనలో యథార్థత లేదు. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి దేవుడికి ఏదో గొప్ప పని చేసేస్తున్నాం అనుకుంటున్నాం తప్ప అసలు దేవుడికి కలిగిన గుణగణాలు కానీ, లక్షణాలు కానీ, ఆయన స్వభావం కానీ, ఆయన స్వరూపం కానీ మనలోకి ఏది కూడా రాలేదంటే ఎలా చెప్పచ్చు? మన మాట తీరి చెప్పచ్చు, అంతే కదండి. మనం మాట్లాడే విధానం తెలిసిపోద్ది. నువ్వు దేవుని కలిగి జీవిస్తున్నావో దేవుని లేకుండా జీవిస్తున్నావు. ఎందుకంటే మన మాట చెప్పేస్తుంది, అంతే కదా. నోరు మంచిదైతే అంతే కదా. అంటే నోరుని బట్టి ఏమైపోయింది? ఊరు చెడ్డదైపోయింది. బాబా నోట్లో నోరెట్టకూడదు అన్నారంటే కారణం ఏంటి? అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట నోరు, అంతే కదండి. అందుకే ఎదుటివాడినంటే మాట్లాడేటప్పుడు ఎలాగంటే నిదానించి మాట్లాడాలి. అందుకంటాడు చూడండి, రామపత్రికలు ఏమంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులంట దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ప్రతివాడు పై అధికారుల కంట లోబడి ఉండవలెను. ఉంటున్నామా లోబడి? చెప్పండి. ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్పంట మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులంట దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అంటే ఈ ఉన్న అధికారులు ఎవరి వల్ల నియమింపబడుతున్నారు? దేవుని వలనే. అంటే ప్రభుత్వాలు నియమించే శక్తి ఎవరికి ఉంది? దేవుడి వలనే, అంతే కదండి. ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా దేవుని చిత్తం లేకుండా రాదు, దేవుని ఉద్దేశం లేకుండా రాదు. మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మనల్ని హింసిస్తున్నారని, మనల్ని బాధ పెడుతున్నారని దేవుడికి తెలీదా? తెలుసు. ఆయన ఎందుకు ఇస్తున్నాడు అంటే అన్నీ చక్కగా ఉన్నాయి మాట అంటామా? చెప్పండి. అన్నీ బాగున్నాయి, దేవుడి దగ్గరికి వస్తామా? నిజంగా కష్టాల్లో దేవుడు గుర్తు వస్తాడా? ఆనందంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తు వస్తాడా? కష్టాల్లో ఉన్నప్పుడు కదా. మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన ఒకటేనా? మాట్లాడి తీరు బాగోద్దా? ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండొద్దా? ఇతరుల పట్ల మర్యాదగా నడుచుండదు. ప్రతివాడంట పై అధికారికి లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారం అంటే దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారం ఎదిరించేవాడంట దేవుని నియమమును ఏం చేయాలి? అధికారం ఎదిరించేవాడు. చూడండి, కాబట్టి అధికారం ఎదిరించేవాడంట దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించేవారంట తమ మీదగా తామే ఏం చేసుకుంటారో శిక్ష. నిజంగా ఈరోజు క్రైస్తవ సమాజం చూడండి, గొడవకు సిద్ధపడుతుంది తప్ప సమాధానం కోరుకుంటలేదు, నెమ్మది కోరుకుంటలేదు, శాంతిని కోరుకుంటలేదు. రాజ్యాంగం హక్కిచ్చింది, చట్టాలు ఉన్నాయి, అయినా సరే మన మీద ఏం జరుగుతాయి? దాడులు జరుగుతాయి, హింస జరిగిద్ది, చంపుతారు, కొడతారు, అన్నీ ఉన్నాయి. భారత రాజ్యాంగం 20/26లో మత స్వేచ్ఛ ఉందో ప్రకటించవచ్చు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్తుంది అలా హక్కు అని. అయినా సరే ఎందుకు జరుగుతున్నాయి దాడులు జరుగుతాయి? క్రైస్తవులం కాబట్టి. అందుకే ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏమన్నాడు?
ఆనందపడాలన్నాడా, బాధపడాలన్నాడా? బాధ అనుభవించాలి. క్రైస్తవుడైనందుకు ఎవడైనా కూడా ఏం చేయాలి? బాధ అనుభవించాలి. ఎక్కడ కాబట్టి అధికారం ఎదిరించేవాడంట దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించేవారు తమ మీదకి తామంట శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చూడండి, ప్రభుత్వం చేయవారంట చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే ప్రభుత్వం చేస్తుంది కదా, అంటే ఊరకనే తీసుకెళ్ళి జైల్లో వేస్తాడు. మనం చెప్పండి, ఎవడన్నా ఊరకనే తీసుకెళ్ళి జైల్లో వేస్తాడా? మనం ఆలోచించాలి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభుత్వం చేయవారంట చెడ్డ కార్యక్రమాలకి కానీ మంచి కార్యక్రమం. అంటే మీరు సేవ చేస్తున్నారు, పెట్టొద్దన్నారా? ఇప్పుడు మీరు ట్రస్ట్ ద్వారా లేదా సువార్త ద్వారా 10 మందికి ఆహారం పెడతారు, అన్న పెట్టొద్దన్నారా? అంటే ఇక్కడ ఏమన్నాడు? ప్రభుత్వం చేయవారంట చెడ్డ కార్యక్రమాలకే కానీ మంచి కార్యములకంట భయంకరులుగా. అంటే చెడ్డ కార్యక్రమం ఏంటి? అర్ధరాత్రుల దాకా తిరిగేసి బర్త్డే పార్టీలన్నీ నడు రోడ్డు మీద కేకులు కట్ చేసుకుని, నడు రోడ్డు మీద బీరు బాటలు పగలగొట్టుకుని, నడు రోడ్ల మీద మద్యం తాగితే ఏం చేస్తారు? ఊరుకుంటారా? తాట తీయొద్దా? చెప్పండి. నువ్వు మంచిగా ఏదో పని మీద వచ్చి నేను ఎవరు ఆపరు? మేము అర్ధరాత్రి 1 గంట 2ంటికి వస్తాం, మమ్మల్ని ఎవరు ఏ రోజు ఆపలేదు. మమ్మల్ని ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసాం. ఎందుకు? మా పని ఏదో మేము చూసుకుని వచ్చేస్తున్నాం. నాకు బర్త్డే ఉందని నడు రోడ్లో కేకులు కట్ చేసి రచ్చ చేసేసి గోల చేసేసి రానా బేబత్తం చేసి ఊరుకుంటారా? అందుకని ప్రభుత్వం చేయరంట చెడ్డ కార్యక్రమాలకే కానీ మంచి కార్యక్రమాలకు ఇంకా భయంకర. అంటే నువ్వు చెడు చేసినప్పుడే తప్ప మంచి చేస్తే ఎందుకు వస్తారు? 10 మందికి ఆహారం పెడితే తప్పు అంటారా? 10 మందిని బాధ పెడితే ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోనాడేస్తారు. అందుకని చూడండి, చెడ్డ కార్యక్రమాలకి కానీ మంచి కార్యక్రమాలకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు అంట దేవుని పరిచారకులు. అంటే నీకు మేలు కలుగుటకు అంటే మేలు చేయట్లేదు అధికారులు ఎవరన్నా? చెప్పండి. ప్రభుత్వాలు ఏం మేలు చేయట్లేదా? చెప్పండి, చేస్తానా? ఏ ప్రభుత్వం వచ్చినా మేలు చేస్తుందా లేదా చెప్పండి. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఉందా? మేలే కదా చెప్పండి. బియ్యం అందుతున్నాయి, మేలే కదా. పెన్షన్ అందుతున్నా, మేలే కదా. అంటే మనకు ప్రభుత్వంతో కాదు, మేలు జరుగుతుందా లేదా చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రభుత్వం చేయరంట చెడ్డ కార్యక్రమాలకే కానీ మంచి కార్యక్రమాలకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకంట అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడి ఉండకూరుతువా మేలు చేయము. అంటే వారికి భయపడు, మేలు చేయి, కీడు చేయొద్దు, నిందించొద్దు. మనకేదో రాజ్యాంగం ఉంది, మనకేదో చట్టం ఉందని అవతల వ్యక్తులు దూషించొద్దు. యేసుక్రీస్తు వారు ఎక్కడ దూషించలేదే, పేతురు గారు ఎక్కడ దూషించలేదే, అపోస్తలులైన పౌలు గారు ఎవరో దూషించలేదే. అందుకని అతను ప్రధాన యాజకుడని నాకు తెలియదు. ఇదిగో నాకు వాక్యం తెలుసు, నాకు ధర్మశాస్త్రం తెలుసు. మరి మనకు వాక్యం తెలుసా? అధికారులతో ఎలా మాట్లాడో తెలుసా? నాయకులతో ఎలా మాట్లాడో తెలుసా? కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడో తెలుసా? తల్లిదండ్రులతో ఎలా మాట్లాడో తెలుసా? ఏమీ తెలియదు. అందుకని చూడండి, అధికారులు అంటే దేవుని పరిచారకులు, వారికి భయపడి ఉండకూరుతువా మేలు చేయము. అప్పుడు వారి చేత అంట మెప్పు పొందుదువు. చూడండి, నువ్వు చెడ్డదాన్ని చేసిన ఎడల భయపడము. నువ్వు మేలు చేస్తే ఎందుకు భయపడతావు చెప్పండి. మేలు చేస్తే ఎందుకు భయపడతావు? చెడ్డదాన్ని చేసినట్టు కదా భయపడతాడు. ఇప్పుడు అదాను కదా, నువ్వు మేలు చేయము, అప్పుడంటే వారి చేత ఏం చేస్తావు? మెప్పు పొందుతావు. నువ్వు మేలు చేత చాలామంది నేను ఏం చేస్తారో మంచి పని చేసావు అంటారు. కింద ఏమంటాడు చూడండి, నువ్వు చెడ్డది చేసినాయారా భయపడము. ఎప్పుడు భయపడాలి? చెడ్డ పనులు చేసినప్పుడు, దుర్మార్గమైన పనులు చేసినప్పుడు, నీచమైన పనులు చేసినప్పుడు ఏం చేయాలి? భయపడము. అందుకని వారంట ఊరకయే చెప్పండి, ఊరకనే ఖడ్గం ధరించేస్తారా? ఊరకనే పోలీసులు కొట్టేస్తారా చెప్పండి? ఎందుకు కొడతారో? మాట వినకపోతే. అంటే ఉంటారులేండి కొంతమంది, అంటే వాళ్ళకున్న డ్యూటీ, వాళ్ళకున్న ప్రెషర్, వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మరి వాళ్ళకి మాలో మనుషులే కదా, కొన్నిసార్లు వాళ్ళ సహనం కోల్పోతారు కదా. బైబిల్ చదివి దేవుని మాటలు చెప్పి దేవుని సేవ చేస్తూ మనకే సహనం కోల్పోతున్నప్పుడు మరి ఒక అధికారికి, ఒక మండలానికి అధికారి అయినప్పుడు, ఒక గ్రామానికి అధికారి, అతని మీద ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎంత ఒత్తిడి ఉంటుంది ఆలోచించాలి కదా మనం. నువ్వు మేలు చేస్తే ఏం చేస్తావు? మెప్పు పొందుతావు. కీడు చేస్తే భయపడు అంటున్నాడు. కీడు చేస్తే నువ్వు భయపడము. వారంట ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడి చేయని మీద ఆగ్రహం చూపుటికే వారు ప్రతీకారం చెయ్యి దేవుని పరిచారు. అంటే కీడు ఎవరు చేస్తారు? ఎవరి మీద ప్రతీకారం చేస్తారు చెప్పండి? ఎవరిని చెరసాలు వేస్తారు? ఎవరిని ఎక్కువగా కొడతారో చెప్పండి? ఆలోచించాలి. అంటే అధికారులు కూడా ఎవరిని నియమించారు? అందుకే ప్రతి వాడంట పై అధికారులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. అంటే సమాధానంతో, సాత్వికంతో మంచి సంభాషణ. అందుకని మీ సంభాషణ ఎల్లప్పుడు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచి కలదుగా ఉండాలి.
రుచి లేకుండా పోతుంది, మంది రుచి లేకుండా పోతుంది. మైకు దొరుకుతుంది కాదని ఏం మాట్లాడుతున్నారో చాలామందికి తెలియట్లేదు. మైకు దొరుకుతుంది కానీ ఏం అంటే ఈరోజు ఏంటంటే మనం చేసే చిన్న మాట దేవుని నామానికే అవమానం తీసుకొస్తుంది. మన ఒక అయ్యగారు మరి ఫ్లోలో అన్నాడో ఏమన్నాడో ఒక మాట వదిలేశాడు. ఒక ఆయన ఒక నాయకుడి మీద మాట వదిలేశాడు. ఆ మాటను పట్టుకుని సమాజం అంతా ఒకటి ఎంతమంది దూషిస్తుంది ఆలోచించాలి. అంటే మన ఇతరుల గురించి కానీ ఇతర మతస్థుల గురించి కానీ మనకు అనవసరం. మనకు చెప్తున్నది ఏంటి? ప్రేమను పంచండి, ఆ ప్రేమను వాక్యానుసారంగా క్రియల్లో చూపించండి, సాత్వికంతో ఉండండి, సమాధానంతో ఉండండి, ప్రభుత్వానికి లోబడండి, అధికారులకు లోబడండి, అలాగే దేవునికి లోబడాలి. ఎప్పుడు లోబడాలి దేవునికి? ఇప్పుడు ప్రభుత్వం చట్టం ఉంది కదా, ఇప్పుడు భారతదేశంలో చట్టం ఉంది, మత స్వేచ్ఛ ఉంది, ఎవరిది ఏదైనా ప్రకటించుకోవచ్చు. నువ్వు కాదని, దేవుని నామాను కాదని నువ్వు ఇదే నమ్మాలి, దీనికే మొక్కలినప్పుడు ఏం చేయాలి? దేవుడికే లోబడాలి. దానియేలు గారు దేవుడికే లోబడాలి. దానియేలు గారు బబులోను దేశంలో నెబుకద్నెజరు గారు ప్రతి చట్టానికి లోబడ్డారు, కానీ ఆ చట్టాన్ని అతిక్రమించారు. చూశారు వాళ్ళు? అంటే వీళ్ళని పడగొట్టాలి, వీళ్ళని నాశనం చేయాలంటే ఏం చేయాలి? దేవునికి విరోధమైన తీసుకొస్తే వీళ్ళు భయపడి, ప్రాణానికి భయపడి మొక్కుతారు. ఏమనుకున్నారు? ఏమన్నా మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నువ్వు పెట్టిన ప్రతిమకు మేము ఏం చేయం? మొక్కం. నీ చట్టాన్ని గౌరవిస్తాం, నీకున్న అధికారాన్ని గౌరవిస్తాం, నువ్వు చేస్తున్న పరిపాలన గౌరవిస్తాం తప్ప దీనికి మాత్రం మేము లోబడాలి. అందుకే మేము మనుషులకు కాదు, ఎవరికి లోబడాలి? కొన్ని విషయాల్లో దేవునికే లోబడాలి, కొన్ని విషయాలు ఎవరికి లోబడాలి? అధికారులకు లోబడాలి. అందుకని వారు అంటే ఊరకనే ఖడ్గము ధరింపడు, కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మంచి మనస్సాక్షిని బట్టి లోబడినుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందురు. వాళ్ళు కూడా ఎవరో దేవుని సేవ, దేవుని పని. అంటే కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాలు కొన్ని పనులు ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాం? మాట్లాడప్పుడు నిదానించి మాట్లాడం, వినుటకు వేగిరపడం, ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక బాధ్యత ఉండదు, నేర్చుకోవడం. ఇవన్నీ ఏమి నేర్చుకోవట్లేదు. అందుకే వాక్యాన్ని అంట క్రమం తప్పకుండా ధ్యానిస్తూ నేర్చుకుంటూ మన జీవితానికి అనువయించుకుని ఆ వాక్య ప్రకారంగా ఏమని పిలిచాడమ్మ యేసుక్రీస్తు? అమ్మలారా అన్నాడు. మనం ఎలా కేపేస్తాం? ఈరోజు తల్లిదండ్రులు కూడా ఎలా కేకుతున్నారు చెప్పండి? ఆయన అమ్మలారా అన్నాడు. వ్యభిచార స్త్రీని ఏమన్నాడు? ఆయన అమ్మ అన్నాడు. సమరయ స్త్రీతో ఎలా మాట్లాడాడు ఆయన? మనం ఎలా మాట్లాడుతాం? తెలుసో తెలుగు ఒక తప్పు జరిగిందనుకో ఎలా మాట్లాడతాం? మనం జీవితాంతకాలం వదిలిపెడతామా? జీవితాంతకాలం పొడిసేమా? గెద్దల్లాగా, రాబ్బొందుల్లాగా. అందుకే మన ప్రవర్తన మారలేదు, మన తలంపులు మారలేదు. అంటే మనం ఏదో తప్పు చేయనట్టు, ఆవిడే తప్పు చేసినట్లు, అది అతనే తప్పు చేసినట్టు. మనలో లోపాలు లేవా? మన తప్పులన్నీ బీరువాలో పెట్టేసుకుంటాం, ఎదుటి తప్పులన్నీ ఏం చేస్తాం? బయటెడతాం. అందుకని దేవుని పరిచయం వారు ఊరికనే ఏం చేయరు? ఖడ్గం ధరించరు. అందుకని నిజంగా కనుక దేవుని సేవలో వాక్యాన్ని ఉన్నట్టుగా ఫాలో అవుతే మనకు ఎక్కడ ఎటువంటి నియమం కూడా, ఎటువంటి ఆటంకం ఎదురవ్వదు. అది లేక ఈరోజు అంటే వ్యతిరేకత ఎక్కువైపోతుంది. ఈ సోషల్ మీడియా వచ్చాక ఇంకా బాగా వ్యతిరేకత ఎక్కువైపోతుంది. అంటే కొంతమంది చేసే పనులు బట్టి దేవుని వాక్యానికి అంటే మన నిమిత్తమే కదా అన్నది కదా, మీ నిమిత్తమే కదా దేవుని నామం అవమాన పాలవుతుంది. అంటే మనమే మన పరిస్థితి. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుతూ దేవుని మాట పిలుస్తూ అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు గౌరవించేందుకు అధికారులు మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే శాంతి, సమాధానం, ప్రతి రూల్స్, ప్రతి చట్టాన్ని గౌరవించి బ్రతకాలి. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. మంచిదండి. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలబెట్టుకొని ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. సంఘములో, సమాజంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవించాలనే విషయాలు, మన బిడ్డలకు ఎలాంటి ప్రవర్తన మనం నేర్పవలసిన వారమన్నామో ఆ విషయాలన్నీ నేర్చుకుంటూ వచ్చాం. విన్న వాక్యం కొరకు